ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువును బట్టి ప్రతి దినం కూడా ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా మీరు సంతోషిస్తున్నారని నేను నమ్ముచు వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో, ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు కామెంట్ బాక్సులో తెలియచేయండి. మానక ప్రతిదినం మీ కొరకే ప్రార్థిస్తాను. ఈరోజు ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ల్యాష్ ఆఫ్ ద టంగ్. జోబ్ చాప్టర్ 5 మన దేవుడు నోటి మాట చేత సమస్తాన్ని కూడా సృష్టించినవాడు. తన మాట చేత ఎంతో మందిని ఈ లోకంలో ఆదరించేవాడిగా, తన హస్తం చేత మనల్ని ఆదుకునేవాడిగా ఉన్నాడు. తన నమ్ముకున్న బిడ్డలకు ఎప్పుడూ కూడా ఎలాంటి బాధ శ్రమ కలిగినా కూడా వెంటనే వారి అపవాదులకు, వారి యొక్క శ్రమలతో దేవుడు పోరాడేవాడిగా, వారి శ్రమలకు దేవుడు అడ్డంగా ఉండి తన బిడ్డలను తన మాటున దాచేవాడండి. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించేవాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈనాడు దేవుని నమ్మిన బిడ్డలమైన మన జీవితంలో దేవుని కోసం ఎంతో యథార్థంగా, దేవునికి ఇష్టంగా కూడా జీవిస్తున్నప్పుడు లోకస్తులైన వారు మన భక్తిని చూసి ఎంతగానో వారి సోటిపోటి మాటల చేత మనల్ని బాధ పెట్టేవారిగా ఉంటారు. కొన్నిసార్లు వారి మాటలు మన హృదయానికి గాయం చేసేదిగా ఉంటుంది. కానీ మనం నమ్మిన మన దేవుడు మనం అన్ని మాటలను భరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడండి. తప్పక మన పక్షంగా, మన విరోధులతో పోరాడేవాడిగా ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని దేవుడే సెలవిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైతే మనతో మృదువుగా మాట్లాడతారో, మనల్ని పొగిడేవారిగా ఉంటారో, మన ఆత్మీయ జీవితానికి ఎప్పటికీ కూడా ఇలాంటి మాటల ద్వారా నష్టమేనండి. అదే మన మీద మన సొంత వారే, మన బంధువులే, మన భాగస్వామే మనం చేయని తప్పుకు మనల్ని అనవసరమైన మాటలు అంటూ ఉంటే, మనం అలాంటి శ్రమలలో దేవుని మీద ఆధారపడే వారిగా, ఆయన సహాయం కోరే వారిగా ఉండాలని దేవుడు కొన్నిసార్లు అలాంటి మాటలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు. ఆనాడు హన్నా జీవితంలో దేవుడే తనకు పిల్లలు లేకుండా అనుమతిస్తూ వచ్చినాడు. అంతేకాదు, తన సవతి అయిన పెనిన్నాను దేవుడు హన్నా జీవితంలోనికి అనుమతించాడండి. వాస్తవానికి హన్నా పిల్లలు కలిగి ఉంటే తన జీవితంలో ఎలాంటి నొప్పి కూడా తెలిసి ఉండేది కాదండి. కానీ ఎప్పుడైతే తనకు పిల్లలు కలగలేదో, పెనిన్నా హన్నాను సూటిపోటి మాటల చేత తనను ఎంతగానో విసిగించేది. రోజంతా కూడా ఏదో ఒక కారణం చేత పిల్లలు లేరని నిందించేది. తన మాటల చేత అవమానపరిచేది. హన్నా బయటికి వెళ్తే ఇరుగు పొరుగు వారు గొడ్రాలు అని వారి మాటల చేత హేళన చేసేవారు. అలాంటి పరిస్థితులలో ఉన్న హన్నా తన యొక్క మనస్సు దేవుని మీద తిరిగింది. 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడను కానా అని తన యొక్క భర్త హన్నాతో అన్నప్పటికీ కూడా అందరి మాటల చేత ఓదార్పు పొందక దేవుని మందిరానికి వెళ్ళి భారంతో ప్రార్థన చేసింది. సమర్పణతో కూడిన ప్రార్థన ఆనాడు హన్నా చేయగానే దేవుడు హన్నా యొక్క కన్నీటి ప్రార్థన విని తనకు కుమారుని అనుగ్రహిస్తూ వచ్చినాడు. లోకుల మాటల నుంచి దేవుడు హన్నాను తన మాటన దాస్తూ వచ్చినాడు. ఈరోజు ఈ మాటలు ఎక్కడి నుంచి ఆసక్తిగా వింటున్నారో ప్రియులారా, ఈనాడు నువ్వు కూడా హన్నావలి నీ ఇంటి వారి చేత, నీ ఇరుగు పొరుగు వారి చేత, ఆఖరికి నీ మందిరంలోనే నీ యొక్క విశ్వాసుల చేత నిన్ను అర్థం చేసుకునే వారే అనవసరంగా చెయ్యని తప్పుకే నిన్ను నిందిస్తున్నారా? అయితే వారి మాటలను బట్టి నువ్వు తిరిగి వారిని దూషించకుండా సమస్తాన్ని దేవునికి అప్పగించి సంతోషించి ఆనందించు. అప్పుడు పరలోకమందు మీ యొక్క ఫలము అధికమవుతుంది. ఈనాడు నువ్వేంటో తెలిసినా కూడా అనవసరంగా నిన్ను వారి మాటల చేత నిన్ను నిందిస్తున్నారా?
కానీ నీ దేవుడు నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండి నీకు ఏ అపాయం రాకుండా నిన్ను ప్రతి పరిస్థితి నుంచి కూడా సర్వోన్నతుని రెక్కల చాటున నిన్ను దాచేవాడిగా ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటూ నీవనుకోవచ్చు, ఈరోజు లోకమంతా ఒక్కటి నన్ను నిందిస్తున్నారే, వారి మాటల చేత నా గాయాలను రేపుతున్నా కూడా దేవుడు ఎందుకు నా విరోధులకు ఏమీ చేయటం లేదు అని అనుకుంటున్నారా? ప్రియులారా, నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, నీ మీద కేకలు వేసేవారిని దేవుడు వారిని ఎప్పటికీ కూడా కనపడకుండా హఠాత్తుగా నాశనం చేసేవాడిగా ఉంటాడు. దేవుడు లోకంలో ఉన్నప్పుడు తాను చెయ్యని తప్పుకే లోకమంతా ఒక్కటే ఈయనను సిలువ వెయ్యుడు అని కేకలు వేస్తూ వచ్చినప్పటికీ కూడా దేవుడు ఒక్కరినే కూడా ఒక్క మాట అనలేదండి. దేవుడు నోరు తెరవని వాడిగా మౌనంగా ఉన్నాడు. ఆఖరికి వారి కేకలే గెలుస్తూ వచ్చినాయి. అలాగే ఆయన బిడ్డలమైన మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఏదో ఒక పరిస్థితి ఎదురవటం ద్వారా ఏదో నొప్పి బాధ మనకు తగులుతుంది. కానీ నీ దేవుడు నీ జీవితంలో వారి మాటలను నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. కానీ వారి మాటలు నిన్నేమీ కూడా చెయ్యకుండా నిన్ను భద్రపరిచేవాడిగా ఉంటాడు. అలాంటి పరిస్థితులలో నీకు పరీక్షల ద్వారా దేవుడు ఓర్పును సహనాన్ని నేర్పిస్తాడు. ప్రతి పరిస్థితులలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడేలాగా దేవుడి వద్ద నుంచి సమస్తాన్ని ఆయన మీదనే ఆధారపడి పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ నొప్పి బాధని ఈనాడు నీకు భారంతో కూడిన ప్రార్థన నేర్పించాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు కొన్నిసార్లు ఇలాంటి దుఃఖకర పరిస్థితులను నీ జీవితంలోనికి అనుమతిస్తాడు. ఈ రోజు అనుకోవచ్చు, అనేక మంది ఇంకా నీకు ఉద్యోగం రావటం లేదే అని పదే పదే వారి మాటల చేత నిన్ను బాధ పెడుతూ వస్తూ ఉన్నారా? ఇంకా నీ వయసు అయిపోతుంది, వివాహం చేసుకోవటం లేదు అని పదే పదే నిన్ను అడుగుతూ వారు బాధ పెడుతూ వస్తూ ఉన్నారా? నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా అప్పులే అని వారి మాటల చేత పదే పదే నిన్ను దూషిస్తూ వస్తూ ఉన్నారా? ప్రియులారా, లోకమంతా ఏ విషయాలలో కూడా నిన్ను నిందిస్తుందో, నిన్ను దోషిగా నిలబెడుతుందో పర్వాలేదు. కానీ నువ్వు యొక్క దేవుని యొక్క దృష్టికి నిర్దోషివైతే చాలు, నీ యొక్క ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తూ వస్తాడు. ఆనాడు వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ లోకమంతా ఒక్కటే వారి మాటల చేత ఎంతగానో తనను దూషించి తన మీదకి రాళ్ళు రువ్వి చంపాలనుకున్నప్పుడు దేవుడు తననైతే ఎంతగానో ఆ యొక్క లోకం నుంచి ఆ యొక్క వేశ్యను కాపాడుతూ వచ్చినాడు. ఆ యొక్క అన్యాయం చేత పట్టబడిన స్త్రీని దేవుడు ఎంతగానో ఒక్క మాట కూడా అనకుండా తనని క్షమిస్తూ వచ్చినాడే. ఈ రోజు కూడా నువ్వు చెయ్యని తప్పుకి ఇన్ని మాటలు పడుతుంటే దేవుడు ఎంత మాత్రం కూడా మౌనంగా ఊరుకోడండి. ఖచ్చితంగా ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమకి ప్రతి మాటకి కూడా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు న్యాయం జరిగించబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు. అద్భుతాలు ఆశ్చర్యకార్యములను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న దేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నోటి మాట ద్వారా కూడా ఎలాంటి బాధ నొప్పి తగులకుండా మమ్మల్ని మాటను దాచేదేవా, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈ లోకంలో మీ బిడ్డలమైన మా జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా వాటి నుంచి నేను రక్షిస్తాను అని మీరు మాకు అనుగ్రహించిన భరోసాని బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే ఈరోజు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూరని దేవా. చిన్నవారిని మొదలుకొని పెద్దలైన వారు, వృద్ధులైన వారు, యవ్వనస్తులు, ఇలా ఎవరైతే ఎలాంటి అవసరాలు అక్కరలతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి పక్షముగా మీ కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నిజముగా దేవా, ఈనాడు మా అక్కర ఏంటో, మా అవసరం ఏమిటో, మేము దేని నిమిత్తమే బాధపడుతున్నామో, ఏ సమయంలో ఏది కావాలో సమస్తాన్ని కూడా మీరు బాగుగా ఎరిగి ఉన్న దేవా,
వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. దయచేసి మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈరోజు మా యొక్క ప్రతి పనిలో మా ప్రయత్నంలో తోడుగా ఉంటూ రండి దేవా. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కృపాక్షేమంలే మా వెంట వచ్చటకు సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి చేరకుండా మాకు సహాయం చేయండి తండ్రి. మాకు తెలియని అనేకమైన ఆపదల నుంచి నిత్యం మమ్మల్ని విడిపిస్తున్న దేవా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఎవరైతే ప్రతి దినం ప్రతి క్షణం మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నారో వారి జీవితాలలో మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క సన్నిధానాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మా ప్రతి అక్కరలలో, మా ప్రతి అవసరాలలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా దేవా, ఈరోజు ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, ఎలాంటి బాధల గుండా, ఎలాంటి ఇరుగుల గుండా, ఎలాంటి ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నారో ప్రత్యేకంగా మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. ప్రత్యేకంగా ఈ రోజు మీ ప్రియులైన బిడ్డలు అనేక వ్యాపారాల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై, స్కూల్స్ నిమిత్తమై తండ్రి, ప్రత్యేకంగా జాబ్స్ నిమిత్తమై, ఇంటర్వ్యూస్ నిమిత్తమై, హాస్పిటల్ చెకింగ్ నిమిత్తమై వెళ్తూ ఉండగా వారి ప్రయాణాలను మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. దయచేసి మీరు వారికి సహాయం చేయండి. ప్రత్యేకంగా ఈ రోజు భర్త చేత హింసించబడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తుండగా మాకు సహాయం చేయండి తండ్రి. ఎంతో మంది ఆడబిడ్డల ప్రభా ఎంతగానో ఇంటి పనులు చేసినప్పటికీ, ఎన్ని బాధ్యతలు చూసుకున్నప్పటికీ అత్తింటి వారి చేత, సొంత భర్త చేత వేధింపబడుతున్నారు. కనికరమే పొందని వారిగా, విలువేలేని వారిగా ఎంతో మంది ఇంట్లో జీవిస్తున్నారు. వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క యావత్ బాధల్లో మీరు బాధనందిన దేవుడవు కాబట్టి దయచేసి మీరు వారికి సహాయం చేయండి తండ్రి. వారి యొక్క హృదయంలో ఉన్న బాధను, గాయాలను సమస్తాన్ని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, దయచేసి మీరే వారి పక్షంగా ఉండి వారికంటూ ఒక విలువనివ్వండి తండ్రి. ఈనాడు స్త్రీలు ప్రభా ఎంతో హీనమైన స్థితిలో ఈ లోకంలో ఉన్నారు, కానీ బైబిల్ గ్రంథంలో వారి కొరకే మీరు ప్రత్యేకముగా తండ్రి ఒక విలువనిచ్చినారు కదా తండ్రి. ఒక స్త్రీ ద్వారా మీరు ఈ లోకానికి వచ్చినారు. ఒక స్త్రీ ద్వారానే ప్రభా మీ యొక్క మరణాన్ని అనేకులకు తిరిగి లేచారని ఒక స్త్రీని మీరు వాడుకున్నారు కదా. దయచేసి అలాంటి స్త్రీకి ఈ లోకంలో తండ్రి ఒక గుర్తింపునివ్వండి తండ్రి. పిల్లలు అన్యాయం కాకుండా మీరు అలాంటి ఆడబిడ్డల జీవితాల్లో సంతోషాన్ని అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే వారి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక భార్య భర్తల మధ్య గొడవల చేత, అనేక అల్లర్ల చేత తండ్రి లోకాన్ని ఆశ్రయించి పోరాడుతూ ఎవరికి వారే విడిగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. క్రీస్తు జతపరచబడిన వారిని లోకంలో ఏ మనుషుడు కూడా, మూడవ వ్యక్తి కూడా విడిపోయి వచ్చాడు కాబట్టి దయచేసి వారిని వాక్యం ద్వారా కలిపిన దేవా మరలా వారిని వాక్యం ద్వారా జతపరచండి. తద్వారా మీ నామానికే మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానాన్ని ప్రార్థిస్తూ వస్తూ ఉండగా ప్రత్యేకంగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరు మాకు చాలని దేవుడుగా ఉన్నారు కాబట్టి మీ అందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా కుటుంబాలను కట్టండి తండ్రి. క్రీస్తు అనే బండ మీద కుటుంబం కట్టబడుటకు సహాయం చేయండి. సాతాను ఎవరి కుటుంబాలలో కలవరాలు తీసుకుని వద్దామా, నెమ్మది లేకుండా చేద్దామా అని ఎంతో బలహీనమైన వారిని భార్య భర్తల మధ్య ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. సాతాను యొక్క కుతంత్రాలు తెలిసిన వారిగా సాతానుకు చోటివ్వకుండా మీకు మాత్రమే చోటిస్తూ మీ అందు విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్లే కృపను మాకు మీరు అనుగ్రహిస్తూ రండి తండ్రి. ప్రత్యేకంగా ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని, సంతానం కలగటం లేదని కుటుంబంలో ఎన్నో హింసలు గుండా వెళ్తున్నా ఆడవారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా వారిని దర్శించండి తండ్రి. మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నారు. కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చక్కబడిన మూల కమ్మముల వలె ఉన్నారు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు అట్టి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. అలాంటి సంతానాన్ని మీరు వారికి అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎంత డబ్బు వెచ్చించినా కూడా వారి కుటుంబాలలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు. అట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. తగిన సమయంలో మీ నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రవ్వా వారికి
వారికి డెలివరీ విషయంలో కూడా సహాయం చేయండి, గర్భఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎంతో మంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నారు, పిల్లలు కావాలని. అట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. తగిన సమయంలో పిల్లల్ని అనుగ్రహించడం ద్వారా మరి మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతో మందిని మీరు కనికరించి హన్నా వాళ్ళ వారి ఆత్మను కుమ్మరించి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నప్పుడు వారికి మీరు అనుగ్రహించినటువంటి మరి గర్భఫలాన్ని బట్టి వందనాలు. ఎంతో మంది డెలివరీ కొరకై సిద్ధపడుతూ వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వారిని మీరు జ్ఞాపకం చేసుకోరా తండ్రి. తగిన సమయంలో మరి మీ నామానికి మహిమకరంగా డెలివరీ విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి మరి ఆ యొక్క డెలివరీ విషయంలో కూడా కృప చూపించండి. కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ డెలివరీ అవటకు సహాయం చేయండి. డాక్టర్స్ ని, నర్సుల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. తగిన సమయంలో మీ నామానికి మహిమకరంగా డెలివరీ అనేది జరుగుటకు సహాయం చేయండి తండ్రి. తద్వారా మీ యొక్క విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని ప్రభా మాయల రుజువుపరుస్తూ రండి. ప్రత్యేకంగా తండ్రి ఈ రోజు ఎంతో మంది ప్రభా వివాహం కావటం లేదని స్త్రీలు బాధపడుతున్నారు. అలాంటి వారి పక్షముగా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి దయచేసి మీరు వారి యందు దృష్టించండి తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది కాబట్టి తండ్రి, నరుడు ఒంటరిగా ఉండుట మీకు ఇష్టం లేక సాగిన సహాయాన్ని మీరు త్వరపెట్టి జరిగించండి. జగత్తు పునాది వేయబడుకు మునిపే వారి కొరకై మీరు భాగస్వామి సిద్ధపరిచినారు కాబట్టి ఎవరి కొరకైతే ఎవరిని ఏర్పాటు చేసినారో త్వరపెట్టి వివాహం జరుగుటకు సహాయం చేయండి. ఆ విశ్వాసకు సాంగత్యం లేదు కాబట్టి మీ చిత్తానుసారంగా జరిగిస్తారని స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.